నాగర్ కర్నూల్లో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. 15వ వార్డు పోలింగ్ బూత్ వద్ద రాజకీయం రణరంగాన్ని తలపిస్తోంది. రిగ్గింగ్ ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలతో ఒక్కసారిగా ఉద్రిక్తత చెలరేగింది. ఓటు వేసేందుకు వచ్చిన ఇద్దరు మహిళలను బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకోవడంతో వివాదం మొదలైంది. ఓటర్లను ఎందుకు అడ్డుకుంటున్నారంటూ కాంగ్రెస్ నేతలు నిలదీయడంతో ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదానికి దారితీసింది. ఉద్రిక్తత విషయం తెలియగానే మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి స్వయంగా పోలింగ్ బూత్ వద్దకు చేరుకున్నారు. దీంతో పరిస్థితి మరింత వేడెక్కింది. పోలింగ్ బూత్ దగ్గర గుమిగూడటం నిబంధనలకు విరుద్ధమని, వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు హెచ్చరించారు. ఎంత సర్ది చెప్పినా వినకపోవడంతో ఇరు వర్గాలపై పోలీసులు చెదరగొట్టారు. ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసేలా ఇరు పార్టీల నేతలు వ్యవహరిస్తుండటంతో సామాన్య జనం బెంబేలెత్తిపోతున్నారు. ఇంత జరగంగా కూడా మీరు ఇట్లా మాట్లాడితే అన్యాయం మీరు మాట్లాడుతున్నారు, నేను కాదు. అక్కడ వెబ్ కాస్టింగ్ ఉంది, సీసీ కెమెరా ఉంది, మరి మీరు ఇట్లా తప్పు మాట్లాడుతున్నారు. ఏం జరిగినా ఆర్ఓ కంప్లైంట్ ఇస్తారు సార్. మీరు అబద్ధం మాట్లాడుతున్నారు, తప్పు మాట్లాడుతున్నారు. మీరు మరి నేను న్యాయం సార్. నేను ఏమంటున్నా, ఆడ లైన్ లో ఉన్నారు, వాళ్ళది లైన్ లో ఉన్నారు. ఏమంటున్నా నాగర్ కర్నూల్లో మున్సిపల్ పోర్ అనేది రణరంగంగా మారుతోంది. రిగ్గింగ్ జరుగుతున్నాయంటూ కూడా అటు ఇరు పార్టీలకు చెందిన నేతలంతా కూడా వాగ్వివాదానికి దిగుతున్నారు. అక్కడ పరిస్థితిని సద్దుమణిగించేలా పోలీసులు ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, రిగ్గింగ్ జరుగుతుంది అని చెబుతున్నారు, ఇరు పార్టీల నేతలు వాగ్వాదానికి దిగుతున్నారు. మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా చూస్తున్నాము. మహిళలని కొడుతున్న దృశ్యాలు, అక్కడ వాగ్వివాదం ఏదో జరుగుతోంది. ప్రెజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? మున్సిపల్ ఎన్నికల వేళ నాగర్ కర్నూలు జిల్లాలో కొంత రాజకీయ రణరంగంగా మారిందనే చెప్పవచ్చు. బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం కాస్త మున్సిపల్ ఎన్నికలను తీవ్ర ఇబ్బందులకు గురితీస్తుందనే చెప్పవచ్చు. మొత్తంగా 14వ వార్డుకు సంబంధించినటువంటి అమీర్ కు సంబంధించి అనుచరుడు ఇద్దరు మహిళలను తీసుకొని ఓట్లు వేయించడానికి వచ్చాడు. ఇదే క్రమంలో వీరిద్దరిని కూడా దొంగ ఓట్లతో వేయిస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఆ మహిళలను కొంత భయభ్రాంతులకు గురి చేశారు. మొత్తంగా అక్కడ ఒక్కసారిగా ఇరు పార్టీల మధ్య కూడా ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడంతో మహిళలు అక్కడ నుంచి పరుగు పెట్టినటువంటి దృశ్యాలను కూడా మనము స్క్రీన్ పై చూడవచ్చు. శంకర్, మరి నిజంగానే వాళ్ళు రిగ్గింగ్ కి పాల్పడ్డారా? ఆ విషయానికి సంబంధించి ఏదైనా క్లారిటీ ఉందా? పోలీసులు ఏమంటున్నారు? ఎగ్జాక్ట్ గా మనం ఆ విజువల్స్ లో చూసినట్టయితే వాళ్ళు పారిపోతున్న దృశ్యాలు క్లియర్ గా అక్కడ జరుగుతున్నటువంటి గొడవకు భయపడి. అయితే దీని మీద స్పష్టత రావాల్సి ఉంది. మొత్తంగా అప్పటికే పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్నటువంటి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మర్రి జనార్దన్ రెడ్డి సైతం కూడా అక్కడికి చేరుకోవడంతో పాటు కాంగ్రెస్ శ్రేణులు పోలీసులతో కలిసి ఈ విధంగా రిగ్గింగ్ పాల్పడుతున్నాయంటూ కూడా పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో పోలీసులు కూడా ఇది ఇలా మాట్లాడడం సరికాదంటూ పూర్తిగా ఎలక్షన్ మొత్తం కూడా వెబ్ కాస్టింగ్ ద్వారా సీసీ కెమెరాల పర్యవేక్షణలో నడుస్తుందని, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా మేము వెంటనే వాటిని పరిష్కరిస్తున్నామని చెప్పి కూడా పూర్తిగా మర్రి జనార్దన్ రెడ్డికి చెప్తున్నప్పటికీ ఆయన శాంతించలేదు. దీంతో పోలీసులకు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుని దీంతో ఒక్కసారిగా పోలీసులు పూర్తి స్థాయిలో ఈ వివాదాన్ని తెరదించుతూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా చెల్లాచెదరు చేశారు. ఏదేమైనప్పటికీ మున్సిపల్ ఎన్నికల వేళ మొత్తం కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ కోడ్ ను ఉల్లంఘిస్తే కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి కూడా ఇప్పటికే ఎన్నికల అధికార యంత్రాంగం అంతా చెప్తుంది. మరి ఇలాంటి టైంలో నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి ఈ వార్డులో జరిగినటువంటి ఈ ఘటన ఒక్కసారిగా జిల్లాను ఉలిక్కిపాటుకు గురి చేసింది. మొత్తం కూడా అక్కడ విజువల్స్ చూస్తే క్లియర్ గా కొట్టుకోవడం వరకు వెళ్ళింది. అంత ఉరుకులు పరుగులతో అక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా పూర్తిగా భయాందోళనకంగా మారినటువంటి పరిస్థితిని మనం క్లియర్ కట్ గా గమనించవచ్చు. ఏదేమైనప్పటికీ దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా కలెక్టర్ పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. ఎస్పీ కూడా దీనిపైన స్పెషల్ గా
ఫోకస్ సాధించి అసలు ఏం జరిగింది, దేనివల్ల తప్పు జరిగిందనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో విచారణ అయితే చేపడుతున్నారు. ఏదేమైనప్పటికీ ప్రశాంతమైనటువంటి ఎన్నికలు జరగాల్సినటువంటి అవసరం ప్రజాస్వామ్యంలో, కానీ ఈ విధంగా చిన్న చిన్న పార్టీ తప్పులను చిన్నగా ఉన్నటువంటి సమస్యలను పెద్దగా ఎత్తి చూపుతూ వాటి గురించి తెలుసుకోకుండా రాగ్దాంతం చేయడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ప్రశ్నిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఎస్ శంకర్, కనబడుతుంది. మరి రిగ్గింగ్ కు సంబంధించి బీఆర్ఎస్ శ్రేణులు ఏదైనా ఫిర్యాదు చేసే అవకాశాలు ఏదైనా ఉన్నాయా? ఎస్ రేఖ, ఇప్పటికే మరి జనార్దన్ రెడ్డి దీనికి సంబంధించి నేను ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేస్తానంటూ కూడా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా ఆయనతో క్లియర్ గా చెప్పారు, మేము ఎక్కడ కూడా రిగ్గింగ్ కు పాల్పడుతున్న వారికి సహకారాలు అందించడం కానీ అలాంటివి చేయించడం కానీ ఎలాంటి పరిస్థితుల్లో జరగదు. అలాంటిది ఏమైనా ఉంటే మీరు కంప్లైంట్ చేసుకోవచ్చు, కానీ పోలీసులను తప్పుగా మాట్లాడడం, పోలీసులతో దురుసుగా మాట్లాడడం మంచి పద్ధతి కాదని చెప్పి కూడా మరోవైపు పోలీసులు చెప్తున్నారు. ఏం జరిగినా కూడా ప్రతిదీ కూడా కెమెరా రికార్డెడ్ ఉంటుంది, దాన్ని బట్టి పూర్తిగా తప్పు ఎవరిది ఒప్పు ఎవరిది అని నిర్ధారించాల్సినటువంటి అంశం ఎన్నికల సంఘానికి ఉంటుంది. కానీ మనం చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు, కాబట్టి మీరు అలా చేయడం సబబు కాదని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. ఏదేమైనా మొత్తం ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 18 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ లో కూడా పెద్ద ఎత్తున ఈ రోజు మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతమైనటువంటి వాతావరణం జరుగుతున్నాయి. ఇలాంటి టైంలో ఒక్కసారిగా నాగర్ కర్నూలులో జరిగినటువంటి ఈ ఘటన పూర్తిగా ఎన్నికల సరళినంతా కూడా మార్చేసిందనే చెప్పవచ్చు రేఖ. రైట్, థ్యాంక్ యూ శంకర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ముందే మాట్లాడుతున్నాను.